హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎకేస్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యాంటసీ. ఈరోజు మనం ఇంగ్లీష్ వొకాబులరీ చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ కాన్స్పిరసీ అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్స్పిక్యూయస్. ఓకే, సో కాన్స్పిరసీ అంటే మనందరికీ తెలుసు, తెలుగులో మీనింగ్ ఏంటి? కుట్ర, రైట్? ఇప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎస్పిఐని కాసేపు స్పై అనుకుందాం. సో ఆర్ఎస్ఈవైని కాసేపు రేస్ అనుకుందాం. సో స్పై అంటే ఏంటి? సైలెంట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాడు, రైట్? సో ఇప్పుడు రేస్లో పాల్గొనడానికి ఈ స్పై ఏం చేస్తున్నాడు అంటే అందరి వివరాలు సేకరించి వాళ్ళకి పై ఎత్తు వేసి ఎట్లాగైనా రేస్లో ఫస్ట్ రావాలని ట్రై చేశాడు, ఫస్ట్ వచ్చాడు. ఓకేనా? సో ఏం చేశాడు ఆ రేస్లో? ఈ స్పై ఫస్ట్ రావడానికి కుట్ర పన్నాడు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక యాప్ చూద్దాం, కాన్స్పిక్యూయస్. సో సేమ్ ఇక్కడ కూడా ఎస్పిఐని మనం స్పై అనుకుందాము. సో స్పై చేసేది ఏంటి? ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం. సో కన్స్పిక్యూయస్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చే యాడ్జెక్టివ్. సో క్లియర్లీ విజిబుల్, నోటీసబుల్ అనమాట మీనింగ్. సో ఇక్కడ క్యూయస్ అంటే మనం క్లీన్ అనుకుందాం, ఆర్ఎల్స్ క్లియర్ అనుకోవచ్చు. ఓకే, సో స్పై ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసింది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది, చాలా నీట్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా. ఒకవేళ తను ఏమైనా రిపోర్ట్స్ ఇస్తే చాలా క్లియర్గా విజిబుల్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా చెప్పినా కూడా చాలా నోటీసబుల్గా ఉంది, క్లియర్గా ఉంది అని చెప్పడం అనమాట. సో కన్స్పిక్యూయస్ అంటే మీనింగ్ ఏంటి? క్లీన్ అండ్ క్లియర్, క్లియర్లీ విజిబుల్, నోటీసబుల్. కన్స్పిరసీ అంటే కుట్ర. స్పై అనేది ఇక్కడ నేను రూట్ వర్డ్గా తీసుకున్నాను. సో ఎస్పిఐని ఇక్కడ నేను స్పైగా మార్చానమాట. సో ఎస్పిఐ స్పైకి రేస్ తీసుకోండి, కుట్రకి. కన్స్పిక్యూయస్కి ఎస్పిఐకి CUOUS, క్యూఎస్ని మనం క్లీన్ అండ్ క్లియర్గా అనుకున్నామన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.